Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ డే 2 45 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి మొత్తం ముగించగా డే 3 మరొకసారి అదే రేంజ్లో నెంబర్ పెట్టబోతుంది. బట్ స్పైడర్ మ్యాన్ మాత్రం స్పైడర్ మ్యాన్ రేంజ్లోనే పర్ఫార్మ్ చేస్తూ సాటర్డే సండే 15 కోట్ల గ్రాస్ పెడుతుందనుకుంటే సాటర్డేనే 13 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. సో ఈరోజు ఈజీగా 15 కోట్లు టచ్ చేయొచ్చు. ఇక డీసీ కూడా నిన్న 8 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేయగా కొరియన్ కనకరాజు తెలుగు స్టేట్స్లో మరొకసారి కోటి షేర్ మార్క్ని అందుకుంది. సో మొత్తానికి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే జనాలు థియేటర్స్కి రావడానికి అలవాటు పడుతున్నారు. బాక్సాఫీస్ దగ్గర నెంబర్లు పెరుగుతున్నాయి. సో లేట్ చేయకుండా బాక్సాఫీస్ రిపోర్ట్ ఏంటో సూర్య మూవీ డే 3 బుకింగ్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈలోపు ఛానల్ కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. విశాల్ మగటం సినిమా విషయానికి వస్తే ఫస్టే 90 లక్షల గ్రాస్తో ఓపెన్ అయిన ఈ ఫిలిం డే 2 70 లక్షలకి డ్రాప్ అయింది. అందులో తమిళనాడు నుంచి 91 లక్షలు, ఆంధ్ర నుంచి 30 లక్షలు, తెలంగాణ 13 లక్షలు, కేరళ నుంచి 5 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా 17,000 కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఓవర్సీస్ మొత్తం కలుపుకున్న 2 డేస్లో వాల్వేడిగా కలెక్ట్ చేసిన గ్రాస్ 1.6 కోట్లకి చేరుకోగా విశాల్ కెరియర్లోనే ఇది బిగ్గెస్ట్ డిజాస్టర్ ఓపెనింగ్స్. ఇక డీసీ విషయానికి వస్తే నిన్న వాల్వేడిగా 8.4 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. సో తెలుగు స్టేట్స్లో 90 లక్షల మార్క్ అయితే దాటింది. అయితే ఇప్పటివరకు నైజాంలో 9.6 కోట్లు, ఆంధ్రలో 6.5 కోట్లు కలెక్ట్ చేయడంతో తెలుగు స్టేట్స్లో 16.2 కోట్ల గ్రాస్ అండ్ 8 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేసింది. ఇక తమిళనాడు 17.7 కోట్లు, కర్ణాటక 7.2 కోట్లు, కేరళ 14.4 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 3.3 కోట్ల వరకు కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఓవర్సీస్లో మరో 20 కోట్లు కలెక్ట్ చేయగా 9 డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ 79 కోట్లకి చేరుకుంది. షేర్ 36 కోట్ల రేంజ్లో ఉంది. సో 20 కోట్ల బ్రేక్ ఇన్ టార్గెట్కి గాను ఇప్పటికే 16 కోట్ల ప్రాఫిట్తో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ ఫిలిం ఇప్పుడు 100 కోట్లు టార్గెట్ చేసింది. ఇక కొరియన్ కనకరాజు విషయానికి వస్తే మరొకసారి కోటి షేర్ని తెలుగు స్టేట్స్లో అందుకున్న ఈ ఫిలిం ఇప్పటివరకు నైజాంలో 6.4 కోట్ల షేర్, సీరియల్లో 1.8 కోట్లు, ఆంధ్రలో 6.5 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. దాంతో తెలుగు స్టేట్స్లో 14.8 కోట్ల షేర్, 27 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా 1,26 లక్షలు, ఓవర్సీస్లో 2.12 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేయడంతో 9 డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ 35 కోట్లకి చేరుకుంది. షేర్ 18.2 కోట్ల రేంజ్లో ఉంది. మూవీ వరల్డ్ బ్రేక్ ఇన్ టార్గెట్ 13.5 కోట్లు కావడంతో ఇప్పటికే 4.7 కోట్ల ప్రాఫిట్. ఇక స్పైడర్ మ్యాన్ విషయానికి వస్తే ఇండియాలో మరొకసారి 13 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేయడంతో సౌత్లో 217 కోట్లకి చేరుకుంది. ఇందులో కర్ణాటక నుంచి 70 కోట్లు, తమిళనాడు నుంచి 50 కోట్లు కలెక్ట్ చేయగా తెలంగాణ 41 కోట్లు, కేరళ 36.7 కోట్లు, ఆంధ్రలో 18 కోట్లు కలెక్ట్ చేయడంతో ఇండియాలో గ్రాస్ 3D ఛార్జెస్ కలుపుకొని 610 కోట్ల మార్క్ దాటింది. ఇక వరల్డ్వైడ్గా చూస్తే $1.8 బిలియన్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఈ వీకెండ్కి 1.9 బిలియన్ అయితే టచ్ చేయబోతుంది. సో 2 బిలియన్ అందుకోవడానికి ఇంకొద్ది రోజులు టైం పట్టేలా ఉండగా 2.5 బిలియన్ ఓవరాల్గా అందుకుంటే మాత్రం చాలా మంచి నెంబర్గా చెప్పచ్చు. ఇక విశ్వనాథ్ అండ్ సన్స్ విషయానికి వస్తే డే 1 32.5 కోట్లు కలెక్ట్ చేస్తే డే 2 ఏకంగా 45 కోట్లు కలెక్ట్ చేస్తూ సూర్య కెరీర్లోనే సింగిల్ డే చాలా పెద్ద నెంబర్ని పెట్టగా డే 3 22.5 కోట్లు కలెక్ట్ చేస్తే సినిమా 100 కోట్లు టచ్ అయిపోతుంది. అయితే 22.5 కోట్లు ఇండియా నుంచి వచ్చే ఛాన్స్ ఉండగా ఓవర్సీస్లో 10 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేయబోతున్న ఈ సినిమా 3 డేస్కే 110 కోట్ల పైన గ్రాస్ అయితే కలెక్ట్ చేయబోతుంది. సో మండే నుంచి మరో 100 కోట్లు కలెక్ట్ చేస్తే సినిమా హిట్. అయితే హోల్డ్ అనేది చాలా గట్టిగా ఉంటే తప్ప ఇదైతే పాసిబుల్ కాదు. ఒకవేళ ఇలానే పర్ఫార్మ్ చేసిందంటే ఓవరాల్గా 250 కోట్లకి ఈజీగా వెళ్ళిపోతుంది. అప్పుడు తెలుగులో సూర్య మార్కెట్ కూడా పీక్స్కి వెళ్ళినట్టే. చూడాలి రేపు ఎంత నెంబర్ పెడుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి రీసెంట్ మూవీస్ బాక్సాఫీస్ రిపోర్ట్. అన్ని సినిమాలు ఫుల్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తాయనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆఫ్ ఆల్ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.